స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో నివాసం చేసే గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా ప్రభా నీ సన్నిధానంలో కూడుకొని కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నా ఆలోచనలు కానీ నా తలంపులు కానీ రాకుండా ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రభా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసే పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. చాలు. ఇక్కడ దేవుడు తనని కుమ్మరిగా పోల్చుకొనుచు మానవుణ్ణి జిగటమట్టిగా పోల్చి ఒక ఆకారాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. కుమ్మరి తనకి కావలసిన మట్టిని, ప్రత్యేకమైన మట్టిని తెచ్చుకుంటాడు. ఏ మట్టి పడితే ఆ మట్టి కొండలు చేస్తానికి కానీ పాత్రలు చేస్తానికి కానీ పనికిరాదు. దానికి కావలసిన మట్టి ఏది శ్రేష్టమైనదో అది ఎంత దూరమైనా సరే వెళ్ళి తను ఆ మట్టిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని నానబెట్టి దానిలో ఉన్నటువంటి సమస్తము చెత్త కానీ చెదారమే కానీ రాళ్ళు రప్పలు సమస్తము కూడా మొత్తము తీసివేసి ఆ మట్టిని ఎంతగా దాన్ని తొక్కి ఎంతగా ఇదిగా చేస్తాడంటే, ఒక రకంగా చెప్పాలంటే మన గోధుమ పిండి అంత మెత్తగా ఆ మట్టిని చేస్తాడన్నమాట. ఆ మట్టిని చేసిన తర్వాత తను ఏదైతే ఊహించుకున్నాడో ఆ పాత్రను ఆ మట్టి ద్వారా చేయటానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆ కుమ్మరి కూడా అదే విధంగా తన మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి ఆ మట్టిని ఒక విధమైన రూపాన్ని కల్పించాలని ఆశపడి తను ఆ మట్టికి ఏ విధంగా అయితే చేసి తాను నానబెట్టి ఆ సారపైన ఉంచి అది తిరుగుచున్నప్పుడు ఒక అద్భుతమైన రూపాన్ని తను చేస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు ఒకవేళ అది సంపూర్తిగా అయిపోయిన తర్వాత తీసే క్రమంలో ఒకవేళ పాడైపోయినా కూడా మరలా ఆ మట్టిని పాడేయకుండా తను మరలా దాన్ని సారపైన ఉంచి మరలా తను అటువంటి పాత్రనే తను చేయటానికి ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ మట్టిని పారవేయడు. ఎందుకంటే తను ఎంతో దూరం వెళ్ళి ప్రయాసపడి ఎంతో దూరం నుంచి తీసుకొచ్చి తాను ఆ మట్టిని నానబెట్టి తొక్కి ఎంతో కష్టపడి ఒక పాత్రను చేసి దాని ద్వారా తను అమ్మి ఒక విధమైన తను లాభం పొందాలని ఆశపడుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా ఏదెను తోటలో 2 కొండలను చేశాడు. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి తాను చేశాడు. ఈ 2 కొండలు కూడా కొండ చేయగానే ఆరబెట్టగానే అది వాడటానికి పనికిరాదు. ఎందుకంటే అది నానిపోతుంది. కాబట్టి ఏం చేస్తాడంటే దాన్ని నీడలో ఆరబెట్టి దానికి ఎంత ఎండ కావాలో అంతే ఎండలో ఆరబెట్టిన తర్వాత దాన్ని కొంచెం మరలా గడ్డి వేసి లేదా ఊక వేసి దాన్ని కాలుస్తాడు. కాల్చిన తర్వాత అది వాడకానికి పనికొచ్చే విధంగా దాన్ని కాలుస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా ఏదైనా తోటలో 2 కొండలను చేసి అగ్ని పరీక్ష చేత వాళ్ళని దేవుడు శోధించడానికి చూశాడు. కానీ ఈ 2 కొండలు కూడా ఫెయిల్ అయిపోయినాయి, వాడకానికి పనికి రాకుండా పోయినాయి. ఎందుకంటే ఆదాము అవ్వలు కూడా తాను దేవుడు ఏ విధంగా అగ్ని పరీక్షల్లో నిలబెట్టి తాను వాడుకోవాలి మహిమపరచాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడో, కానీ 2 కొండలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, వీటిని పారవేయకుండా మరొక విధంగా వాడుకుందామని చెప్పేసి వారిని పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి పంపించి ఏం చేశాడంటే, దేవుడు మీరు ఈ విధంగా జీవించండి. దేవుడి ఆలోచన ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి, చక్కనటువంటి ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచాలని చెప్పేసి దేవుడి ఆలోచన. ఎందుకంటే ఒక్కసారి మనం రోమపత్రిక 9వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే దేవుడి ఆలోచన ఏంటి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 9వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే చాలు. చూసారా, ఇక్కడ ఒక ముద్దలో నుంచే ఒకటేమో ఘనంగా ఉండటానికి, ఒకటేమో ఘనహీనతగా ఉండటానికి దేవుడి ఆలోచన. మనల్ని దేవుడు చేసినప్పుడు ఎప్పుడు కూడా ఘనంగా ఉంచాలనేదే దేవుడి ఆలోచన. ఈ తగలబెట్టిన తర్వాత, కాల్చిన తర్వాత కొన్ని కొండలు నీళ్లు పోయటానికి పనికిరావు. అప్పుడేం చేస్తారంటే వాటిని పూర్తి కొండలుగా
చెత్త వేసే కుండలుగా, ఇంకా పనికిరానటువంటి వాటికి పశువులు నీళ్లు పెట్టుకుంటాకు ఏదో కొద్దిగా అంత మట్టో బొట్టో సిమెంటో అది వాడకానికి కాకుండా ఘనహీనమైన పనులకు వాడుకుంటాడు. కానీ దేవుడు ఆలోచించి అన్ని కుండలను కూడా ఒకే విధంగా చేస్తాడు. ఎంతో ఇష్టపడి చేస్తాడు, ఎంతో కష్టపడి చేస్తాడు. కానీ కొన్ని ఏం చేస్తాయంటే వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ తలంపులను బట్టి దేవుడి ఉద్దేశాలను నెరవేర్చకుండా తమ సొంత నిర్ణయాలను తీసుకొని కొన్ని క్రాకులు వచ్చేసి, పగులు వచ్చేసి, వాడకానికి పనికి రాకుండా, ఇంట్లో పెట్టడానికి పనికి రాకుండా అవి బయటనే ఘనహీనమైన వాటికి ఉపయోగించడానికి వాటిని వాడుతూ ఉంటాం. ఎందుకంటే కష్టపడి చేసాం కదా, పారవేరు దేవుడు. అలాగే మనం దేవుడి మాట వినకపోయినా దేవుడు మనల్ని పారవేయడు. ఎందుకంటే ఆయన ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు. ఏదో ఒక రోజున తెలుసుకొని మనల్ని ఘనంగా ఉంచాలనేది దేవుడి ఆలోచన. ఆ విధంగా దేవుడు ఆదాము అవ్వలను కూడా ఒక ఘనమైనటువంటి పాత్రలుగా, కుండలుగా వాళ్ళని ఉంచి వాడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ 2 కుండలు చెడిపోవటం వలన దేవుడు పరిశుద్ధమైన స్థలములో నుంచి లోకంలోనికి వాళ్ళని తరిమివేశాడు. శపించబడింది వాళ్ళ ద్వారా. ఈ శపితమైన కొండలు అన్నమాట. వీళ్ళని బాగు చేయటం కోసం వీళ్ళ కొండలు ఏమైపోయినాయి అంటే విషపూరితమైన కొండలు అయిపోయినాయి. రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒక కొండలో వాళ్ళు విషమున్నది అని చెప్పేసి ప్రవక్తకి చెప్తారు. ప్రవక్త ఏం చేస్తారంటే వీళ్ళు అందరు కలిసి కొన్ని ఆకులు తెచ్చి కొండలో వేసి వంటకం చేసి తినడానికి కూర్చున్నప్పుడు వాళ్ళు అంటారు, ఇగో మీ కొండలో విషం ఉన్నదని చెప్తాడు. చూడండి ఒకసారి 2వ రాజులు 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. 2వ రాజులు 4వ అధ్యాయం. చాలు. అయితే అదే విధంగా ఆదాము అవ్వలు అనే కొండలు 2 కూడా చెడిపోయి ఏ విధమైన వంటకం కూడా చేయటానికి పనికి రాకుండా విషపూరితమైనవి. ఎలాగంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, పాముకి తలలో ఉంటుందంట విషయం, తేలికి తోకలో ఉంటుంది. కానీ మనిషికి ఎట్లా ఉంటుంది? నిలువెల్లా విషయం. ఒక భాగం తీసివేసినా కూడా ఇంకా విషయం ఉంటుంది. పాముని తలకాయ కట్ చేసేసి వండుకునేవాళ్ళు, తినేవాళ్ళు కూడా ఉన్నారు. తేలును తోక కట్ చేసేస్తే ఇంకా అది ఏం చేయలేదు. కానీ మనిషిని ఆలోచన ఉంటే చాలు, మంచం నుంచి కదలకపోయినా తన ఆలోచన ద్వారా అనేకమైన కుటుంబాలను పాడు చేయగలడు, అనేకమైన వ్యక్తుల్ని నాశనం చేయగలడు, అనేకమైన ప్రాంతాలని, అనేకమైన దేశాలను కూడా, ఎక్కడో ఉన్నటువంటి శత్రుమూకలు కూడా ఇతర దేశాల్లో కూడా వాళ్ళ కార్యకలాపాలు నాశనం చేయగలుగుతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి విషయం ఆ విధంగా పనిచేస్తుంది మానవుడు కూడా. అదే పాము ఇక్కడ కనపడి మనం దాన్ని కొట్టినా వేరే దేశం వెళ్తే అది రాదు, దాని పవర్ పనిచేది, ఇంకో సాటికి వెళ్తే పనిచేది. కానీ మానవుడు ఇక్కడ ఉండే భూ దిగంతముల వరకు కూడా తను పని చేయగలడు, తన విషయాన్ని వ్యాపింప చేయగలడు అన్నమాట. అదేవిధంగా దేవుడు కూడా మానవుని యొక్క చెడిపోయినటువంటి విషపు కుండల్ని బాగు చేయాలి అంటే ఆ కింద వచ్చిన చదువు, దేవుడు ఏం చేశాడు అనేది మనకు అర్థమవుద్ది. చాలు. చూసారు, ఈ విధంగా ఈ మానవులు విషపూరితమైనటువంటి పాత్రలుగా మారిపోయిన తర్వాత దేవుడు బాగు చేయాలనే ఆలోచన కలిగి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకంలో తను మరణించి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. పిండి అనగా దేవునికి సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు పిండి వలె నలగొట్టబడ్డాడు, ఆయన చిత్రహింసలు పడ్డాడు, కాల్చబడ్డాడు. ఆ పిండి అనేది వాక్యానికి దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఆ పిండి వేయటం వల్లనే ఆ విషము బాగుపడింది, తింటాకి అందరికి కూడా బాగుంది. అలాగే మనల్ని కూడా విషపూరితమైనటువంటి మన హృదయాలను కూడా దేవుడు బాగు చేయాలి, మనం బాగుపడాలి, వాడబడాలి, నలుగురికి ఉపయోగపడాలి అని మనం అనుకుంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. కడగబడినప్పుడే మనలో ఉన్నటువంటి ఆ విషయము విరిగిపోద్ది. పాము విషయానికి విరుగుడు ఉంది, తేలు విషయానికి విరుగుడు ఉంది. పాపానికి విరుగుడు ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమే. ఆ రక్తాన్ని మనం ఎక్కడ డబ్బు వేల చెల్లించి కొనలేం దాన్ని, లేకపోతే రికమెండేషన్లు కానీ, నాయకుల రికమెండేషన్లు కానీ, లేకపోతే భూగర్భాలు స్వరంగాలు వేసి తెచ్చుకునేటటువంటిది కాదు. అది మన పాపాలు మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే ఆయన కనికరించి తన రక్తము ద్వారా మనలో ఉన్న ఈ పాపపు విషయానికి విరుగుడు కలిగించి మనల్ని వాడుకుంటాకి ఆయన ఎంతో ఇష్టపడుచున్నాడు. అనేక మందిని ఇటువంటి విషపు మనుషులను కూడా దేవుడు బాగు చేసి తన పని కోసం వాడుకొనిచున్నాడు. అనేక మందిని సువార్థికులుగా, సేవకులుగా, దేవుని యొక్క పిల్లలుగా అనేక మందికి ఆయన వాడుకోవటానికి కారణం ఏంటంటే దేవుడు ఎవరిని కూడా
ఘనహీనముగా ఉంచాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. అలాగే ఇట్లా బాగుపడిన తర్వాత ఈ దేవుడు బాగు చేసిన ఈ కొండలని మనం కాపాడుకోవాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇంకోసారి చూస్తే 1 తెస్సలోనికల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మనం బాగుపడిన తర్వాత మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, మన పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కాపాడుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. 4వ అధ్యాయం 4వ వచనం. ఉమ్, 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 ఆ, ఉమ్. చూసారా, మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా లోకానుసారమైన వ్యక్తుల వలె కొన్ని కోరికలతో, శరీర ఆశలతో, శరీర ఆలోచనలతో, కామాభిలాషలందు, ఇంకా అనేకమైనటువంటి ఈర్ష్య, ద్వేష, అసూయ, వీటన్నిటిని బట్టి మనం నడుచుకుంటూ వెళుతూ మన ఘటాలని పాడు చేసుకొని విషపూరితంగా మన ఘటాలని, మన హృదయాలని మనం చేసుకున్నట్టయితే దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు? అందుకే పౌలు అంటాడు, అలా వాళ్ళ వల్లే మనం కాకుండా మీ ఘటాలను మీరు కాపాడుకోండి, పరిశుద్ధత. అదే దేవుని చిత్తం. మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు బాగు చేశాడు? బాగు చేశాడంటే తను వాడుకోవాలనేది దేవుని ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం? బాగుపడిన తర్వాత, ఒక స్థితి మనకి కలిగిన తర్వాత మరలా మనం ఏం చేస్తున్నామంటే మరలా ఆ లోకపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మరలా దేవుడు ఏదైతే వద్దు అని తాను మనల్ని బయటికి తీసుకొచ్చాడు, మరలా ఆ స్థితికి వెనక తిరిగి మనం వెళ్ళిపోవచ్చున్నాం. మరలా దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు? కొండలో విషం ఉన్నప్పుడు ఇది పరిశుద్ధమైన కొండ అని చెప్పేసి దాంట్లో ఉన్న ఆ ఆహారం నలుగురికి పెడితే ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. అదే మంచి పాత్ర అయితే నలుగురికి తిన్న ఆహారం ఆరోగ్యం ఇస్తుంది. అదే విషపూరితమైనది అయితే అందరికి కూడా ప్రమాదకరమైనది జరుగుద్ది. అలాగే నేటి సంఘాల్లో, నేటి సేవకులు కూడా తమ విషపూరితమైన కొండలను కడుగుకొని మరలా ఈ విషపూరితమైన వాటిని చేర్చుకొని ఈ కలుషిత ఆహారాన్ని పంచిపెట్టడం వలన లోకంలో దేవుని యొక్క సువార్త కూడా ఆ కలుషితమైపోయి అనేక మందికి అనారోగ్యం పాలైపోతున్నారు. ఇది నిజమా అని చెప్పేసి దేవుని వాక్యంలో నుంచి తొలగిపోవడమే కాకుండా దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నారు. దేవుడు అలానా, దేవుడు ఇలానా, అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఈ విషాహారం తిన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇటువంటి ఆలోచనలు వస్తే సరైన ఆహారం తిన్న వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అంటే చక్కగా బలవంతులై ఉండి దేవునిలో ఇంకా ఎదుగుచు, దేవుడితో సహవాసం కలిగి ఉండి, దేవుడి సంఘంతో సహవాసం కలిగి ఉండి దేవుడితో నడుచుకుంటూ ఉంటాడు. దేవుడు ఏ పని నిమిత్తమైతే ఆ కొండని చేశాడో ఆ పనికి ఆ పాత్రగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అదేవిధంగా వాళ్ళు కూడా నడుచుకుంటారు. అలాగే అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి కలిగే ఇబ్బందులు ఏంటి అంటే, భర్త రక్షణ పొందినప్పుడు భార్య అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. పేతురు గారు ఒక మాట అంటాడు, భార్య బలహీనమైన ఘటమని తెలిసి ఆమెతో జాగ్రత్తగా ఉండి, చక్కగా మెలుగుగా ఉండి, మీ ప్రార్థనలకు ఆటంకం లేకుండా సమాధానం కలిగి ఆమెతో కాపురం చేయండి అంటే దేవుడు చెప్తున్నాడు. అంతేగాని భార్యను విడిచిపెట్టేసి, కుటుంబాలను విడిచిపెట్టేసి నా పనికే రండి, నా సేవ చేయండి, వాళ్ళు ఎటుపోతే పోనీయండి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళు బలహీనమైన వాళ్ళు కాబట్టి ఏదేని తోటలో ఈ కొండ సాతానికి దొరికింది. అదే బలం కలిగినదైతే ఆ రోజున సాతానికి దొరికేది కాదు. అందుకని పేతురు గారు అంటారు అన్నమాట, బలహీనమైన ఘటమని ఎంచి జాగ్రత్తగా వాళ్ళతో ఆటంకం లేకుండా జ్ఞానము కలిగి నడుచుకోమని చెప్తున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో ఏంటంటే సాతానుగాడు వాళ్ళ దారి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని తిడతాం, వాళ్ళని కొడతాం, ప్రార్థనకు ఆటంకపరుస్తావా, అది ఇది అని చెప్పేసి వాళ్ళని కొడతాం, నిందిస్తాం, దూషించడం చేస్తూ ఉంటాం. అది దేవుని చిత్తం కాదు. తెలివిగా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పుకొని ఆ ప్రార్థన మనకు ఆటంకం లేకుండా చేసుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నమాట. అదేవిధంగా దేవుడు కొన్ని ఘటాలను పనికిమాలిన ఘటాలుగాను, కొన్ని అనేకమైన రీతులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, 1 తిమోతి పత్రిక చూడు ఒకసారి, 2వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి 2, 1 తిమోతి 2వ అధ్యాయం 20 లేదా ఒక్క నిమిషం, సరే 2వ అధ్యాయం 1.
ఉమ్, 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 ఉమ్. చా చూసారా, ఒక గృహములో వెండివి ఉంటాయి, బంగారపై ఉంటాయి, మట్టివి ఉంటాయి, కర్రవి కూడా ఉంటాయి. వాటి వాటి యొక్క ఇదిని బట్టి వాటికి స్టేటస్ అనేది ఉంటుంది. బంగారవి ఒక దగ్గర ఉంటే ఘనహీనతకు, వెండివి ఒక దగ్గర ఉంటే, ఇత్తడివి ఒక దగ్గర ఉంటే వాటి ప్లేసులు నిర్ణయిస్తాడు. దేవుడు మట్టిలో నుంచే బంగారం వస్తుంది, మట్టిలో నుంచే వెండి వస్తుంది, మట్టిలో నుంచే సమస్తం, కర్ర కూడా మట్టిలో నుంచి మొలవాల్సిందే. అదేవిధంగా మనల్ని దేవుడు మట్టిలో నుంచి మనల్ని తీసినప్పుడు దేవుడు మనల్ని బంగారంగా మార్చాలనేది దేవుని యొక్క వాక్యముకు, దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అంటాడు కదా, మిమ్మల్ని శుద్ధ సువర్ణంగా మార్చటానికి మిమ్మల్ని ఇబ్బందుల కొలిమిలో మిమ్మల్ని కాలుస్తున్నానని చెప్తున్నాడు. అలాగే మట్టిగా ఉన్న మనల్ని దేవుని రక్తం ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా దేవుడు మనల్ని బంగారపు పాత్రలుగా మార్చి దేవుడి చేతిలో వాడబడుటకు, ఆయన మందిరంలో పాత్రలుగా మనల్ని ఉండుటకు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? పనికి మాలిన ఘటములై మనం సొంతంగా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క నిర్ణయాలని, దేవుని యొక్క ఉద్దేశాలని మనం చేయలేకపోతున్నాం. అందుకని మన యొక్క ఘటాలు ఎలా ఉంటున్నాయి అంటే ఘనహీనమైన వాటికే ఉంటున్నాయి, కానీ దేవుని యొక్క మన ద్వారా దేవుని నామానికి ఘనత వచ్చే స్థితి అనేది లేదనమాట. అలాగే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం. చాలు. సొంత కొండలోని నీళ్లు పానము చేయము, సొంత బావిలోపుకు నీళ్లు జలము త్రాగము. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, సొంత కొండ అనగా ప్రతి వ్యక్తికి సొంత భార్య, సొంత కుటుంబం అనేది ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అంతేకాని వేరే వాళ్ళ కొండల కోసం అనేక మంది ఆరాటపడుచున్నారు, కానీ చివరాఖరికి వీళ్ళ కొండలు ఏమైపోతున్నాయి అంటే పగిలిపోతున్నాయి అన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో అంటాం, వీడు మొండి ఘట్టం అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి మాట వినలేడు, అందుకని వీడు మొండి ఘట్టం అనేది అని చెప్తూ ఉంటారు. ఘటము అనగా అది కూడా కొండ లాంటిదే, కానీ అదేంటంటే కొన్ని సంగీత వాయిద్యంలో వాయించడానికి అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం, కొండ సౌండ్ కొడతా ఉంటారు, మ్యూజిక్ కొడతా ఉంటారు. ఆ ఘటము సంగీతానికి కూడా వినియోగిస్తూ ఉంటారు. నీళ్ళకే కాకుండా సంగీతంలో కూడా ఈ కొండకి పాత్ర ఉంది. అలాగే దేవుని యొక్క ఉద్దేశం కూడా మనల్ని ఒకే స్థితిలో నీళ్ళ కోసమే కాకుండా, వంట చేయడానికే కాకుండా, తన వాయిద్యాల ద్వారా తన మహిమ కొరకు కూడా దేవుడు మనల్ని నడిపించాలనేది దేవుని యొక్క ఆలోచన. అలాగే మనం మరి ఏ విధంగా ఉన్నామనేది ఆలోచన చేస్తే, వెండి పాత్రలుగా ఉందామా, కర్ర పాత్రలుగా ఉందామా, మట్టి పాత్రలుగా ఉందామా అనేది మన ఇష్టం. దేవుడు మనకి వీటిని ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా జీవించాలనేదే మన నిర్ణయం. కర్ర పాత్రలుగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కర్రలు అగ్ని తగిలినప్పుడు కాలిపోతాయి, వెండి బంగారాలు కూడా కాలిపోతాయి. మట్టి కూడా సాధ్యమైనంత ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండేది అంటే మట్టి పాత్రే. అందుకని మన యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నదనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మన పాత్రలు ఎలా ఉండే, కుమ్మరి చేతిలో కొండలాగా ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇలా ఉండాలి, ఇలా నడిపించాలి అనుకుంటాడు. అలా మనం నడవనప్పుడు ఒకళ్ళ దేవుని ఉద్దేశం అది కానప్పుడు ఇంకో రీతిగా వాడుకుంటాడు. కానీ దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు మట్టుకే తను వాడుకుంటాడు, కానీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు తాను వాడుకోడమాట. ఇప్పుడు ఒక ఉద్దేశం ఈ విధంగా నడవాలి ఈ బిడ్డ అనుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా ఉంటాడు. ఆ పనిలో సక్సెస్ కాలేదనుకో ఇంకో పనిలో వాడుకుంటాడు దేవుడు. ఒక యజమానికి ఒక ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క సర్టిఫికెట్ని బట్టి ఒక ఉద్యోగం ఇవ్వాలనుకుంటాడు, ఒక సీట్ ఇవ్వాలనుకుంటాడు. ఆ వ్యక్తి ఆ ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేనప్పుడు ఇంకొక ఉద్యోగం ఇస్తాడు. ఈ పనిలో నైపుణ్యత లేదు కాబట్టి ఇంకో ఉద్యోగం ఇస్తాడు అతనికి. దేవుని ఆలోచన ఏంటంటే ఉన్నతమైన స్థితి ఇవ్వాలన్నదే దేవుని ఆలోచన. కానీ మనం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి టాపీ పని చేసే వాళ్ళు ఉన్నారనుకో, ఒక పనికి పిలిచారు, పైన వెలివేషన్ అయ్యి చేయాలంటేనే బాగా నేర్పరైన వాళ్ళే పై పనులు చేయగలరు, అందరికీ ఆ పని రాదు. ఆ పని చేయలేనప్పుడు ఏం చేస్తాడంటే మేస్త్రి, అబ్బాయి నువ్వు కిందకు వచ్చి నువ్వు కింద ఈ కట్టుడు ప్లాస్టింగ్ చేసుకో,
నేర్పరైన వాళ్ళని పైన పెట్టి ఆ పని చేయిస్తాడు. అలాగే దేవుని ఉద్దేశం కూడా మనం ఆ పనులు చేయలేనప్పుడు వేరే పనుల ద్వారా తన పని చేయించుకుంటాడు. అట్లాగే మనము కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, పనికి మాలిన ఘటముల వల్ల మనం ఉందామా, లేకపోతే దేవుడు వాడుకున్నటకు మనం సిద్ధపాటు కలిగి దేవుడు ఏదైతే తను మన ఎడల నిర్ణయం కలిగి ఉన్నాడో ఆ పనికి మనం చేయటానికి మనం సిద్ధపడి ఉందామా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.